బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యా ప్యాట్రియాటికల్లీ ఉంది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా బాగుంది. ఇద్దరిది బాగానే ఉంది, లేదు లాగ్ ఏం అనిపించలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. న్యాచురల్గానే ఉంది, డ్రామా లాగైతే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్ నాగ చైతన్యనే బాగుంది. స్లాంగ్ అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది, అటు సైడ్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడానికి కొంచెం ఫోకస్ చేయాలి. బాగుంది. తెలియదండి, ఇది ఇప్పటికైతే బాగుంది. యా 4. చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. నార్మల్గా సాయి పల్లవి గారి డామినెన్స్ ఉంటుంది, ఆవిడ డామినేట్ చేస్తారు, ఆవిడ ఉంటుంది అనుకుంటాం. బట్ ఆవిడ 100% ఇస్తే చైతు గారి సినిమాలో 101% అనమాట. లవ్ స్టోరీ మొత్తం సాయి పల్లవి గారి క్రెడిట్లోకి వెళ్ళిన తండేల్ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లాగా నిలిచిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, శ్యామ్ దత్ గారికి సినిమాటోగ్రఫీ, చందు మొండేటి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాకి వర్కౌట్ అయింది. ఎవరు కూడా తక్కువ లేదు. కార్తీక్ తేడా గారు రాసుకున్న స్క్రిప్ట్కి చైతు గారిని తీసుకోవడం, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వడం నిజంగా మామూలుగా లేదు. మ్యూజిక్ అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయాయి. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్ చైతు అనమాట. తండేలుగా నిలబడిపోయారు ఆయన. ఇంకెక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ఫస్ట్ సినిమాతో 2025కి ఫస్ట్ మూవీతో తండేల్తో చైతు గారు ప్రూవ్ చేశారు. ఇక్కడి నుంచి అక్కినేని సినిమాలు వరుసపెట్టి కూలీ కానీ, కుబేరా కానీ అండ్ అఖిల్ సినిమా కూడా రెడీ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి ఒకలా ఉండబోతుంది. అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి. 150 కోట్ల పైన కొడుతుంది భయ్య. ఎందుకంటే ఫిబ్రవరికి ఏది కూడా అంత హెవీ లేదు. అన్సీజనల్లో రిలీజ్ అయిన ఫిబ్రవరిలో ఖచ్చితంగా నెంబర్ 1 సినిమాగా నిలబడిపోయే సినిమా తండేల్ అయిపోతుంది. చైతు గారు కనబడిన ప్రతిసారి ఇంటర్వెల్ ప్లాట్ కానీ, ఆయన తండేలుగా ప్రకటించిన సీన్ కానీ, అండ్ చాలా మంది గుర్తుపెట్టుకోండి, చైతు గారు డ్యాన్స్ చేయరు, డ్యాన్స్ రాదు అనే వాళ్ళందరికీ నమో నమ శివాయ సాంగ్ చూడండి ఒకసారి. ఆయన డ్యాన్స్ ఏంటి, ఆయన ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా అక్కినేని లెక్కలన్నీ మారిపోయాయి, ఇంకా నుంచి మారిపోబోతున్నాయి. కౌంటింగ్లో కూడా, నెంబర్స్లో కూడా అక్కినేని ఈజ్ ఇన్ ద రేస్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది భయ. నేను ఎవరి ఒపీనియన్ తప్పుపట్టాను, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. తండేల్ సినిమాతో అయితే నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారు చైతు గారి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ స్లాంగ్తో సాయి పల్లవి గారు, చైతు గారు ఇద్దరు మెప్పించి జనాలను అలా కూర్చోబెట్టారంటే, మీకు బోర్ కొడితే జనాలు వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్లకుండా చివరిదాకా కూర్చున్నాడంటే వాడు ఖచ్చితంగా సినిమా నచ్చిందని ఒకటి గుర్తుపెట్టుకున్నాను. కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది, పెట్రోల్ సీన్స్ అనేది కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ వరకు చాలా బాగుందన్న. దుల్ల కొట్టేశారు అసలు. నాగజాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. యా చాలా బాగుందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా, ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్టర్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అన్న సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డాన్స్ ఒక సాంగ్ బాగుంది, డాన్స్ ఒక సాంగ్లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అయితే ఆ సాంగ్లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్కి వచ్చేసరికి మొత్తం చిట్టితల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం ఆగుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే.
యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం లాగ్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నాడు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% న్యాయం చేశాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాకు చేత కెరీర్లో బిగ్గెస్ట్ రీడ్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. బాండింగ్లో వచ్చినటువంటి సెకండ్ మూవీ చాలా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చందు మొండేటి గారు డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా చాలా అద్భుతంగా తీసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. ఒక శ్రీకాకుళం వెర్సలో తీసుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పోయింది, సెకండ్ హాఫ్ పాకిస్తాన్లో జరిగినటువంటి విధానం జీవించారు. ఓవరాల్గా సినిమాకి ఎక్కడ మిస్యూజ్ కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. నాగ చైతన్య గారు అయితే ఈ సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా ఒక మెట్టేది ఎక్కడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత సినిమాలు ఎంత డీలా పట్టామో మనకు తెలుసు, కానీ అన్ని మనసులో పెట్టుకుని ఈ సినిమాను మంచిగా సక్సెస్ చేయాలన్న విధానంలో తీసుకున్నాడు. కాబట్టి అందరిని ఆదరించే సినిమా తండేలు సినిమా బాగుంది. హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారు అనేటువంటిది ఒకటి ఉండొచ్చు అన్న, ఉండొచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీ తర్వాత మన నాగ చైతన్య గారికి ఇలాంటి సినిమాలు రాలేదు. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలు వచ్చింది కూడా కంపల్సరీ హిట్ కొట్టాడు. అంటే వాళ్ళిద్దరికి కాంబో ఆ రకంగా ఉంది, కెమిస్ట్రీలో వర్కౌట్ అవుతుంది సినిమాకి. ఒక రకంగా చెప్పాలంటే నాగ చైతన్య గారికి సాయి పల్లవి మంచి జోడీ అని అనిపిస్తుంది. వాళ్ళని పెళ్లి చేసుకుంటే కానీ ఈమెనే పెళ్లి చేసుకుంటే అదృష్టం ఇంకా కలిసి వచ్చింది అనుకుని. అంటే ప్రభుత్వాలకు చిన్న వినపం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సముద్రంలో కూడా టవర్లు ఎంచాలి, ఎందుకంటే లవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. షేర్ బొమ్మలేదు నాగ చైతన్య ఇప్పుడు అవుతాను, ఈ సినిమా అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకంటే 2-3 కోసం చెప్పుకోవచ్చు. ఒకటి చందు మొండేటి గారు, 2 నాగ చైతన్య గారు యాక్టింగ్, 3 సాయి పల్లవి ఇచ్చినట్టు బూస్టింగ్. ఈ సినిమా చాలా బాగుంది, ఎక్కడ మిస్యూజ్ లేదు సినిమాలో. అందరూ ఆకట్టుకునే విధంగా అయితే సినిమా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ కి నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా మత్స్యకారుల మధ్య జరిగే ఒక యుద్ధం అనుకోవచ్చు పాకిస్తాన్ తో, ఆ సీక్వెన్స్ సెట్ అయిందా? కనెక్ట్ అయ్యారా మీరు? చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా మనకు ఎక్కడో ఒక చోట వాళ్ళని మామూలుగా మనకు జనరల్ లైఫ్ లో వాళ్ళది గురించి మనకు డిస్కషన్ రాదు. ఈ మూవీ చూసిన తర్వాత మామూలు జనరల్ లైఫ్ లో మత్స్యకారుల కష్టం ఇంత దారుణంగా ఉంటుంది. వాళ్ళు సముద్రంలో ఒక నార్మల్ జర్నీలో పోతే తిరిగి వస్తామని గ్యారెంటీ ఉంది. సముద్రంలో నావికా దళం కానీ ఎన్నో జీవులు కానీ కొన్ని అలల తాకిడి వల్ల కానీ వాటన్నిటిని దాటుకుంటూ వేటకు వెళ్ళడం అది చాలా ఈజీ. మళ్ళీ సూపర్ అండి, ఆమె తోపు నిజంగా బీవత్సం, ఆమె పట్టిందలా బంగారం. నిజంగా నాకైతే సాంగ్స్ మంచి ఎమోషన్, లవ్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. అంతకుముందు ఒక మూవీ చూస్తాం, అంతకు మించి ఉంది నిజంగా. ఆయన కెరీర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూవీ చూసి. ఆయన యాక్టింగ్ నిజంగా 2 years పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఏ మూవీ చూసుకున్నా ఈ మూవీ తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్లో భవిష్యత్తులో ఎలాంటి మూవీ చూస్తారో కానీ ఈ మూవీ కానీ ఆయన నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా, బ్లాక్ బస్టర్ మూవీ ఖచ్చితంగా. చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. అన్ని ఎమోషన్స్ బాగా పండిస్తాయి. ఎక్కడ ఫ్రెండ్షిప్తో కానీ లవ్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్లో కానీ, మళ్ళీ తండేలుగా పోరాడుతున్నప్పుడు, తండేలు అవ్వడానికి ఒడ్డున్నప్పుడు, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫన్స్ బాగా ఉంది. చాలా నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు చాలా బాగుంది. మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో అయితే ఒక పోలీసు పెట్టే టార్చరు, దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నార్మల్గా ఆశలు వదులుకోలేదు. పండగ ఇంకా చెప్పలేమన్నా, వాటి ఈ సునామీని కలెక్షన్ల సునామీ అయితే తట్టుకోలేదు. ఇంత అంతా అని చెప్పలేను. నిజంగా ఈ మూవీ కెరీర్లో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. పాకిస్తాన్ సీన్లో మనం ఖచ్చితంగా ఈ మూవీతో చాలా చక్కగా వర్ణించారు. ఒక కంట్రీలో ఇరుక్కోవడం రిటర్న్ రావడం కష్టం, అది పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుంది చాలా చక్కగా చూపెట్టారు. ఎక్కడ సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వచ్చింది. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, అండ్ దెన్ తన కోసం అంటే తండేలు అంటే ఓనర్ కాదు లీడర్ అని ఎలా చూపించాడో, తండేలు రాణి ఎలా ఉంటుందో సాయి పల్లవి అలా చూపించింది మూవీలో. తన కోసం వెళ్ళడం చెప్పారు ప్యాట్రిటిక్ అన్నట్టుగా, బట్ లవ్ ఎమోషన్ ప్యాట్రిటిక్ ఎలా ఉంటుందో 3 కలిపేలాగా చూపించాడు చందుమొండేటి. తను చెప్పినట్టుగానే దుల్ల కొట్టేశాడు. లవ్ సీన్స్ ప్యాట్రిటిక్ అన్న తర్వాత కొద్దిగా వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ అంతా నడవడానికి దానికి లిటిల్ బిట్ అంతే, బట్ అల్టిమేట్ నా సీన్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా బాగుంది, పక్కా దాటుతుంది చైతన్యకి. మ్యూజిక్
పక్కా మ్యూజిక్. నాగ చైతన్య యాక్టింగ్ ఐ థింక్ చాలా బాగా యాక్ట్ చేశాడు. తన ఆల్మోస్ట్ 2.5-3 years కష్టపడ్డాడు. ఆ కష్టానికి తనకు మాత్రం చాలా బాగా చేశాడు. చాలా బాగా యాక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు. అండ్ దెన్ పాకిస్తాన్ సీన్స్ కూడా చాలా బాగా తీశాడు. అక్కడ వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి, సపోర్టర్స్ కూడా. అండ్ దెన్ నవీన్ నూలి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా తీశాడు, చాలా బాగా తీశాడు సినిమాటోగ్రఫీ. అసలు నవీన్ నూలి ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. డైరెక్షన్ అంటే అది అంటున్నా కదా, కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అలా చూసి చూపించాడు చంద్రమోహన్ రెడ్డి. చాలా బాగా కనిపించింది, సూపర్ అప్ గా కనిపించింది. దీంతో హిట్ కొట్టారు పక్కా. కలెక్షన్స్ వస్తాయి అంటే బట్ పక్కా చైతన్య వల్ల వస్తాయి. అండ్ దెన్ డిఎస్పి మ్యూజిక్, చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దెన్ గీతా ఆర్ట్స్ పక్కా లెక్కలు మారబోతాయి, పక్కా మారబోతాయి. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగుంది, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకటి చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 members పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు, బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది సినిమాలో. సినిమాలో మైనస్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. బట్ రియల్ స్టోరీ కాబట్టి వీ కెనాట్ జడ్జ్, ఇది రియల్గా అలాగా జరిగి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. కాకపోతే నాకు ఇరిటేటింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందంటే బుజ్జితల్లి సాంగ్. అరే అంత మంది సాంగ్ని 100 సార్లు వినిపిస్తే ఎలారా బాబు థియేటర్లో అనే ఫీల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు కలిసిన ప్రతిసారి సేమ్ మ్యూజిక్ రావడం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇరిటేటింగ్. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు ఇస్తే ఓకే, వస్తూనే ఉంటే కొంచెం ఫీల్ వచ్చింది తప్ప. మెయిన్గా వాళ్ళు దేశం గురించి చూపించిన పాయింట్స్, దేశభక్తి ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఉండాలి. జాలర్లు అంటే ఏదో చేపలు పట్టుకున్నామా బతికేస్తున్నామా అని కాదు, వాళ్ళు పడే కష్టాల గురించి చూపించడం నచ్చింది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ అంతా సముద్రం వైపే ఉంటుంది, అక్కడ జాలర్లు పడే కష్టాల గురించి. కానీ గవర్నమెంట్స్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంది, ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు అనే ఇవి చూపించడం చాలా బాగా అనిపించింది. అన్నా డబ్బులు కొన్నిటిని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తామన్నా, కొన్ని మనసుతోనే చూడాలి. ఈ సినిమా రియల్గా జరిగింది, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని కష్టాలు పడ్డారు, దీన్ని కూడా మనం డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఇక్కడ బన్నీవాసు గారు దగ్గర 6 months కూర్చొని దీన్ని రియల్ స్టోరీని రియల్గా జనాలకు తెలియచేయాలి అని తీసిన సినిమా. సో దీన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేయకండి, మనసుతో చూడండి. ఇంకోటి మెయిన్గా ఆడపిల్లల గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఆడపిల్లల ఏడుపు మగాళ్ళకి అంత మంచిది కాదు అని, అది రియల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.